సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు మరి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక వేడుక నిర్వహిస్తున్నారు కదా సెప్టెంబర్ 1కు. అయితే చాలా మంది గెస్టులు ఇన్వైట్ చేశారు. నిన్న అల్లు అర్జున్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. అయితే ఈ గెస్ట్ల లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కనబడట్లేదు అంటున్నారు. ఇప్పటివరకు ఆయనకి ఇన్విటేషన్ అందలేదు, మరి అందిస్తారో లేదో తెలియదు అంటున్నారు. అటు ఎన్టీఆర్ గారి పేరు లేకపోవడం, ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్ గారి ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఇన్విటేషన్ రావడం, ఈ రెండు కూడా చర్చనీయాంశంగా మారాయి సార్. మరి ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి? అంటే అల్లు అర్జున్ గారి వివాదము అది వారి కుటుంబానికి సంబంధించిన పరిమితమైన వివాదం. వీళ్ళు నందమూరి బ్రదర్స్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనేది చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి వ్యవహారం. ఆ మధ్య అదే గ్రౌండ్ లో జరిగినటువంటి ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలకి కూడా వాళ్ళిద్దరూ హాజరు కాలేదు. ఎన్టీఆర్కి ఏమో ఆ రోజు బర్త్డే ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి May 20th జరిగింది ఆ ఈవెంట్. ఆ రోజు బర్త్డే ఫంక్షన్ ఉంది, అందుకని నేను ప్రీఆక్యుపైడ్ అంటే ముందే అనుకున్నాం. మాకు ఇన్విటేషన్ రావడానికి అంతే ముందే కొన్ని కార్యక్రమాలు కమిట్ అయి ఉండటం వలన రాలేకపోయాను అని చెప్పాడు ఆయన. సో రాలేదు, ఇద్దరు రాలేదు, కళ్యాణ్ రాము రాలేదు, ఎన్టీఆర్ రాలేదు. అలా జరిగింది. దానికి ముందు వాళ్ళ మధ్య కొంత తారకరత్న చనిపోయినప్పుడు అక్కడ డెడ్ బాడీ దగ్గర వాళ్ళకి కొంచెం అవమానం జరిగిందని ఇలాంటివి రకరకాల వార్తలు నడిచినాయి. అలాగే ఎన్టీఆర్ గారికి భారతరత్న వ్యవహారంలో స్పందించలేదు అనే దానికంటే కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు ఈయన స్పందన అనుకున్న డోసులో లేదు, ఉండాల్సిన డోసేజ్లో లేదు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి మైకుల్లో మాట్లాడారు. అంటే నాయకత్వం చెప్పకుండా వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. ఇలాంటి కీలక విషయాల మీద మాట్లాడుతున్నారంటే డెఫినెట్ గా నాయకత్వ అనుమతితోనే మాట్లాడతారు. అదే మాట్లాడారు వాళ్ళు కూడా. సో ఆ గ్యాప్ ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకి కుటుంబ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. అందుకని రేపు బాలకృష్ణ గారి ఫంక్షన్ కి కూడా వాళ్ళు రావటం అనేది కొంత అనుమానం కలిగించే విషయమే. డౌట్ ఉంది ప్రపంచానికి ఇప్పటికీ వాళ్ళు వస్తారా రారా అని. మేబీ రాకపోవచ్చు, వస్తే ఆనందమే. అందుకని దీనిలో పెద్ద చర్చ లేదు. అల్లు అర్జున్ పిలవటం వేరు, అతని గొడవ వేరు, అతన్ని పిలిచినటువంటి కేటగిరీ వేరు. అతన్ని ఒక హీరోగా పిలిచారు. అలాగే అల్లు ఫ్యామిలీతో బాలకృష్ణకు ఉన్నటువంటి రిలేషన్ అన్స్టాపబుల్, ఆహా ప్లాట్ఫామ్, ఈ లింకులు కూడా చూడాలి. గీతా ఆర్ట్స్ లో మేబీ బాలకృష్ణ సినిమా ఉండొచ్చు అని కూడా ఒక మాట వినిపించింది ఆ మధ్య. ఉంటే ఉండొచ్చు కూడా. బోయపాటి చేయబోయేటువంటి అఖండ 2 అనేది ఆ బ్యానర్ లోనే అవుతుంది అనే ప్రచారం కూడా ఒకటి ఉంది. బోయపాటితో ఒక సినిమా కమిటీ ఉన్నాడు ఆయన, అరవింద్ గారు. అది అల్లు అర్జున్ తో ఉంటుందా బాలకృష్ణతో ఉంటుందా అనేది ఒక సందేహం ఉంది. మేబీ బాలకృష్ణతో ఉండొచ్చు అనేది వినిపిస్తున్న మాట. అందుకని ఈ కారణాల చేత అల్లు అర్జున్ ని పిలవటం అనేది మామూలుగా నడిచిన వ్యవహారం. ఇక్కడ వివాదం ఎన్టీఆర్ అంటే నందమూరి బ్రదర్స్ వస్తారా రారా అనేది ప్రశ్న. అది ఆ స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది బయట. అంటే సార్ ఎన్టీఆర్ బ్రదర్స్ కి ఇన్విటేషన్ పంపకపోవడం అనేది అది బాలకృష్ణ గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చా, లేకుంటే దీన్ని ఇన్విటేషన్ పంపటము అని అంటే వారింటి వేడుక వారు ఎందుకు రాలేదు అనొచ్చు కదా. రేపు పొద్దున ఇప్పుడు ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళని పరాయి వాళ్ళని చేసినట్టు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నాగార్జునకో చిరంజీవికో ఇన్విటేషన్ ఇవ్వటం వేరు. పైగా ఇది చేస్తున్నది ఎవరు? వారు నందమూరి ఫ్యామిలీ కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేస్తోంది. కాబట్టి పరిశ్రమకి ఎన్టీఆర్ కి ఇబ్బంది లేదు కదా. దామోదర్ ప్రసాద్ గారు ఇస్తున్నారు ఇన్విటేషన్స్, దాము గారు. ఆయనకి ఎన్టీఆర్ కి ప్రాబ్లం ఏం లేదుగా. ఆయన వెళ్ళి నేరుగా ఎన్టీఆర్ నో కళ్యాణ్ రామ్ నో కలిసి ఇవ్వచ్చు. ఒకవేళ ఇంటి వాళ్ళు చేసుంటే మన ఇంటి వేడుకి విడిగా పిలవటం ఏంటి బొట్టెట్టి అనొచ్చు. అందుకని డెఫినెట్ గా పిలుస్తారు. వాళ్ళు వస్తారా రారా అనేది సందేహం. పిలిచినట్టుగా మనకి ఎప్పటిదాకా కనిపించలేదు. టైం దగ్గరకు వచ్చేసింది, ఇంకా 2 days ఉంది. ఈ 2 రోజుల్లో పిలిస్తే వాళ్ళు వస్తే మంచిదే, అందరూ ఆనందపడతారు. ఒక గొడవ సెటిల్ అయిపోతుంది. 2 గొడవలు ఉన్నాయి మార్కెట్ లో. మేనమామ మేనల్లుడు గొడవ ఒకటే, బాబాయ్ అబ్బాయి గొడవ ఒకటి, 2 నడుస్తున్నాయి. అందులో బాబాయ్ అబ్బాయి గొడవ సెటిల్ అయిపోతుంది వాళ్ళిద్దరు వస్తే. ఈ మామ అల్లుళ్ళ తగాదా అలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్, చిరంజీవి గారు అందులో ఇన్వాల్వ్ కాల.
అది మెగా అంటున్నారు కానీ, మెగా వర్సెస్ అల్లు అంటున్నారు కానీ, యాక్చువల్ గా పవర్ స్టార్ వర్సెస్ స్టైలిష్ స్టార్ ఇక్కడ వరకే పరిమితం, అంతకు మించి లేదు దానికి. అందుకని అది ఓకే, అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ, ఇది వీళ్ళ ఫ్యామిలీ గొడవ. దీన్ని వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళు వస్తే ఇండస్ట్రీని గౌరవించినట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు వస్తాయి, అలా డెఫినెట్ గా ఇండస్ట్రీని గౌరవించడం కోసం ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కాదు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. రావచ్చు, వస్తే కొంత ఆ రకమైన పుకార్లకి ఫుల్ స్టాప్ పడుతుంది.